సో అందరికి నమస్కారం. ఈ వీడియోలో విజయనగర రాజ్యాల యొక్క పార్ట్ 2 సంబంధించిన అంశం చూస్తాము. ముఖ్యంగా ఈ రాక్షస తంగడి యుద్ధము, మరి దీన్నే రాక్షస తంగడి యుద్ధం అంటాము లేదా తల్లికోట యుద్ధం అంటాము. 1565 సంవత్సరంలో జరిగినటువంటి ఈ యుద్ధంలో తల్లికోట యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం అంటాం. మరి 1565 సంవత్సరంలో బహుమని సుల్తాన్లకు అలియా రామరాయల మధ్య, అంటే ఎవరెవరి మధ్య జరిగింది ఇక్కడ? బహుమని సుల్తాన్లకు మరియు అలియా రామరాయల మధ్య ఈ యొక్క యుద్ధం జరిగితే ఎవరు గెలిచారంటే బహుమని సుల్తాన్లు ఈ యొక్క అలియా రామరాయలను ఓడించడం జరిగింది. అలియా రామరాయలను ఓడించి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం కూడా పతనం చేయడం జరిగింది, ధ్వంసం చేశారు. మరియు విజయనగర రాజ్యంలో ఉన్నటువంటి ధనరాశులను సంపదంతా కూడా కొల్లగొట్టారు. ఎవరు సార్ అంటే బహుమని సుల్తాన్లు. కాబట్టి విజయనగర పట్టణాన్ని మొత్తం కూడా పూర్తిగా దోచుకోవడం జరిగింది. ఎవరు సార్ అంటే బహుమని సుల్తాన్లు. సో దాంతో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది, విజయనగర రాజుల యొక్క చరిత్ర అనేది పూర్తిగా పతన స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ మరి గోల్కొండ కుతుబుషాహీల గురించి మనం మాట్లాడుకుంటాం. మరి గోల్కొండ కుతుబుషాహీల యొక్క పరిపాలన చూసినప్పుడు ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈ గోల్కొండ కుతుబుషాహీలు మరి పరిపాలన కాలం చూసినట్లయితే 1512 నుంచి 1687 వరకు 1512 నుంచి 1687 వరకు గోల్కొండ కుతుబుషాహీల యొక్క పరిపాలన జరిగితే ఇందులో ముఖ్యంగా ఈ 7 రాజుల యొక్క పరిపాలన జరిగింది. ఈ గోల్కొండ కుతుబుషాహీ యొక్క వంశస్థాపకులు వస్తారంటే కులీ కుతుబుషా. అంటే గోల్కొండ కుతుబుషాహీల యొక్క వంశస్థాపకులు వస్తారంటే కులీ కుతుబుషా. 1512 సంవత్సరంలో ఈ యొక్క రాజ్య స్థాపన చేయడం జరిగింది. ఈయన 1512 నుంచి 1543 వరకు. తర్వాత జంషెడ్ కులీ 1543 నుంచి 1550 వరకు. ఇబ్రాహిం కుతుబుషా. ఇబ్రాహిం కుతుబుషా ఏమంటారంటే మల్కిబా రాముడుగా పిలుస్తారు. 1550 నుంచి 1580 వరకు. మహమ్మద్ కులీ కుతుబుషా 1580 నుంచి 1612 వరకు. నెక్స్ట్ మహమ్మద్ కుతుబుషా 1612 నుంచి 1626 వరకు. అబ్దుల్లా కుతుబుషా 1626 నుంచి 1672 వరకు. అబుల్ హసన్ తానిషా చివరి వాడు 1672 నుంచి 1687 వరకు. కాబట్టి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్సర్ అంటే కులీ కుతుబుషా స్థాపకుడు ఇంపార్టెంట్. ఇబ్రాహిం కుతుబుషా ఈయనే అంటే తెలుగు కవులను, తెలుగు సాహిత్యాన్ని మరియు తెలుగు అంటే హిందువుల యొక్క దేవాలయాలను కూడా ఆదరించిన వ్యక్తి వస్తారంటే ఇబ్రాహిం కుతుబుషా. నెక్స్ట్ ఇబ్రాహిం కుతుబుషా కొడుకే మహమ్మద్ కులీ కుతుబుషా. ఈ మహమ్మద్ కులీ కుతుబుషా హైదరాబాద్ నగర నిర్మాణకర్తగాను మరియు చార్మినారు నిర్మాణకర్తగాను, అదేవిధంగా మక్కా మసీదు, జామా మసీద్ నిర్మాణకర్త వస్తారంటే మహమ్మద్ కులీ కుతుబుషా. కాబట్టి ఈ యొక్క ఇబ్రాహిం కుతుబుషా, మహమ్మద్ కులీ కుతుబుషా గురించి ఎక్కువ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. వాటి గురించి మొత్తం ఇక్కడ చూద్దాం. అసలు కాకతీయ రాజ్యం అనంతరం ఎప్పుడైతే కాకతీయుల రాజ్యం అంతరించిపోయిందో ఆ తర్వాత సామంత రాజ్యాలు ఏర్పడ్డాయి. సామంత రాజ్యాలలో ముఖ్యంగా ఆ సామంత రాజ్యాలు ఏర్పడినప్పుడు అందులో కొన్ని రాచకొండ రాజ్యము, రాచకొండ సామంత రాజ్యం అంటాం, దేవరకొండ మరియు వెలమ రాజ్యంగా ఏర్పడ్డాయి. ఈ రాజ్యాలు అనేది చిన్న చిన్న రాజులుగా పరిపాలించుకుంటూ వాళ్ళు సామంత రాజులుగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో బహుమని సుల్తాన్ల గవర్నర్ అయినటువంటి, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బహుమని సుల్తాన్ల గవర్నర్ అయినటువంటి కులీ కుతుబుషాహీ ఏం చేశారంటే 1512 సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఈయన ఎక్కడ పనిచేసింది? ఈ కులీ కుతుబుషా ఎక్కడ పనిచేసిందంటే బహుమని సుల్తాన్ల దగ్గర గవర్నర్ గా పనిచేసిండు. ఎగ్జామ్ నడుతాడు. బహుమని సుల్తాన్ల దగ్గర ఏ విధంగా ఏ అధికారిగా పనిచేసిండంటే గవర్నర్ గా పనిచేసిండు. గవర్నర్ గా పనిచేసి 1512 సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ప్రకటించుకొని మరి
గోల్కొండ రాజధానిగా ఏర్పాటు చేసుకొని సో కులీ కుతుబ్ షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి వీటన్ని పరిపాలన్నింటినీ కూడా ఆక్రమించిండు. వాటిపై దండయాత్ర చేసి సో వరంగల్ పైన, కొండపల్లి పైన, ఏలూరు పైన, రాజమండ్రి పైన వీటిని ఆక్రమించుకొని పరిపాలన చేసినాడు ఎవరంటే కులీ కుతుబ్ షా. మరి గోల్కొండ రాజ్యంలో తెలంగాణ అతి ప్రధాన భాగంగా చెప్పొచ్చు. అంటే గోల్కొండ రాజ్యంలో సో కాబట్టి గోల్కొండ రాజధానిగా పరిపాలన చేస్తారు కాబట్టి కుతుబ్ షాలో ఈ అతి ప్రధాన భాగం ఏంటంటే తెలంగాణ అతి ప్రధాన భాగంగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఇందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇబ్రాహీం కుతుబ్ షా గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంపార్టెంట్ ఇబ్రాహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు పరిపాలన చేసిండు. ఈయన సాహిత్యాన్ని పోషించిండు, బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదరించిండు. గుర్తుపెట్టుకోవాలి, సాహిత్యాన్ని పోషించిన వ్యక్తి ఎవరంటే ఇబ్రాహీం కుతుబ్ షా. బ్రాహ్మణులను ఆదరించిండు, దేవాలయాలను కూడా ఆదరించిండు. కాబట్టి ఇతని కాలంలో సో ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో సింగరాచార్యులు, మరియు అద్దంకి గంగాధరుడు మరియు కందుకూరి రుద్రకవి సో పొనగంటి తెలంగాణాచార్యులు మరియు ఈ యొక్క ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో పోషణ లభించింది. వీరికి మంచి ఆదరణ కూడా లభించింది. ఎవరి కాలం అంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో. అందుకనే మల్కిబా రాముడుగా పిలుస్తాడు. రాముడు అని పిలుస్తాడు ఇబ్రాహీం కుతుబ్ షాను వీళ్ళందరూ కలిసి. కాబట్టి మరి ఈయన ఇంకేం చేసేసారంటే సో 1562 సంవత్సరంలో ఇబ్రాహీం కుతుబ్ షా పాలన కాలంలోని హుస్సేన్ సాగర్ నిర్మించారు. ఏం నిర్మించారంటే హుస్సేన్ సాగరు. అంటే నిజంగా ఈ హుస్సేన్ సాగర్ అనేది హైదరాబాద్కు, జంట నగరాలకు నీరు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, మంచిని అందించడంలో ప్రధాన పాత్ర పోషించేది. మరి ఈ హుస్సేన్ సాగర్ కు డిజైన్ చేసిన వారు వస్తారంటే సూఫీ సంత్ అయినటువంటి హజరత్ హుస్సేన్ షవాలి. గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఈ హుస్సేన్ సాగర్ కు డిజైన్ వేసింది ఎవరంటే సూఫీ సంత్ హజరత్ హుస్సేన్ షవాలి. సో ఇతని పేరు మీదనే హుస్సేన్ సాగర్ అనే పేరు రావడం జరిగింది. కాబట్టి ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ సంవత్సరంలో? 1542 సంవత్సరంలో. ఎవరి కాలంలో? ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలోని ఈ యొక్క చెరువు అంటే హుస్సేన్ సాగర్ ను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ ఇబ్రాహీంపట్నం వద్ద కూడా ఒక మరో చెరువును కూడా తవ్వించారు. ఎవరి కాలం అంటే ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో. మరి మూసీ నది పైన కూడా నిర్మించినటువంటి పురాణాపుల్ నిర్మించారు ఎవరంటే ఇబ్రాహీం కుతుబ్ షా. ఇబ్రాహీం కుతుబ్ షా కుమారుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతడు కూడా మంచి నిర్మాణకర్త. మరియు ఈయన హైదరాబాద్ నగర నిర్మాణ ప్రణాళికబద్ధంగా నిర్మించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి మహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను ముఖ్యంగా ప్లేగు వ్యాధి నిర్మూలన సందర్భంగా 1591-92 సంవత్సరంలో అంటే 1591లోనే ఈ యొక్క చార్మినార్ నిర్మించడం జరిగింది. తర్వాత హైదరాబాద్ నగరానికి మీర్ మొమిన్ అస్రాబాది, ఇది చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ వాస్తు శిల్పి ఎవరంటే మీర్ మొమిన్ అస్రాబాది అనేటువంటి ఎవరంటే ఈ హైదరాబాద్ నగరం యొక్క వాస్తు శిల్పి పేరు మీర్ మొమిన్ అస్రాబాది. కాబట్టి ఆ విషయాలు పేరు గుర్తుపెట్టుకోవాలి. మహమ్మద్ కులీ కుతుబ్ షా మక్కా మసీద్ని కట్టించిండు. తర్వాత జామా మసీద్ కట్టించిండు. మరి ఇక్కడ మక్కా మసీద్ యొక్క ముఖ్య విషయం ఏంటంటే సో మహమ్మద్ ప్రవక్త యొక్క వెంట్రుకలను ఒక గదిలో కూడా తీసుకురావడం జరిగింది. మరి మక్కా నుంచి ఇటుక రాళ్లను మరియు ఇటుక పొడిని తీసుకొచ్చి ఈ యొక్క మక్కా మసీద్లో వాడడం జరిగింది. కాబట్టి మక్కా మసీద్ అని పేరు రావడం జరిగింది. మరి ఇక్కడ ఇతడు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏంటంటే పర్షియను, ఉర్దూలో కూడా మంచి కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే ఏ భాషలో అంటాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏ భాషలో అంటే పర్షియన్ కవి, ఉర్దూలో మంచి కవిగా పేరు పొందినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. మరి ఇతని యొక్క కూతురు అయినటువంటి అయత్ బక్షి బేగం మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు అండి. ఎవరి కూతురు? మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురు వస్తారంటే అయత్ బక్షి బేగము. మరి
ఈ హయత్ నగర్ లోని హయత్ బక్షి మసీదును కట్టించింది. ఏమేం కట్టించారంటే హయత్ నగర్ లోని హయత్ బక్షి అనేటువంటి మసీదును కూడా కట్టించింది. ఆమెను మా సాహెబ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మా సాహెబ్ అని పిలుస్తారు. మా సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఈమె పేరు పైనే కానం ఆగా, ఈమె పేరు పైన కానం ఆగా అనేటువంటి ఒక, సో ఆమె ఏం చేస్తుందంటే కానం ఆగా అనేటువంటి ఆవిడ తలాబ్ ను సాహెబ్ అనే చెరువు తవ్వించింది. తలాబ్ ను సాహెబ్ అనేటువంటి చెరువు తవ్విస్తుంది. అంటే ఎవరో ఇక్కడ కానం ఆగా అనేటువంటి ఆవిడ తలాబ్ ను సాహెబ్ అనేటువంటి చెరువు తవ్విస్తే ఆ చెరువు తర్వాత కాలంలో మాసాబ్ ట్యాంక్ గా పేరు పొందింది. ఆ తర్వాత కాలంలో ఏ విధంగా పేరు పొందింది? మాసాబ్ ట్యాంక్ గా పేరు పొందడం జరిగింది. రైట్. సో దాంతో పాటుగా మరి ఇక్కడ ఈ కుతుబిషాయిలు సో ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరోప్ లో యూరోప్ వారితోని వ్యాపారం చేశారు, వ్యాపారము చేయడం జరిగింది. ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరోప్ వాసులతోని వ్యాపారం చేశారు రోజంటే కుతుబిషాయిలు. గోల్కొండకు అంటే ముఖ్యంగా ఏ పరంగా బంగారం, ఒంటెలు, వెండి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవి ఎక్కడికి? కుతుబిషా రాజ్యానికి. మరి ఇక్కడ కుతుబిషా వంశస్థులు ఈ విధంగా వెంటనే దిగుమతి చేసుకునేవారు. హైదరాబాద్ లోని గోల్కొండ కోట దగ్గరలోని ఇబ్రహీం బాగులోని కుతుబిషాయి పాలకుల యొక్క 7 సమాధులు, అంటే కుతుబిషాయి పాలకుల యొక్క 7 సమాధులు ఎక్కడున్నాయి సార్ అంటే ఇబ్రహీం బాగులో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఇబ్రహీం బాగులు. అంటే హైదరాబాద్ గోల్కొండ కోటకు దగ్గరలో ఉంటాయి. గోల్కొండ కోటను చూస్తే కూడా కనిపిస్తాయి. మరి ఇక్కడ ఈ 7 సమాధులన్నీ కూడా పర్షియన్ మరియు హిందూ శైలి కలిగి ఉంటుంది. ఏ శైలిలో ఉన్నాయి? పర్షియన్ మరియు హిందూ శైలిలో కలిగి ఉంటాయి. మరి ఇక్కడ ఈ శైలిని చూసి మొఘలాయులు కూడా షాజహాన్, మరి తాజ్మహల్ నిర్మించినటువంటి షాజహాన్ కూడా ఈ యొక్క శైలి నిర్మాణం స్వీకరిస్తూ మరి అక్కడ తాజ్మహల్ నిర్మిస్తారు. మరి ముఖ్యంగా తాజ్మహల్ నిర్మాణానికి 22 సంవత్సరాలు పడుతుంది. మరి ఇక్కడ దాంతో పాటుగా మొఘలాయులు ఈ గోల్కొండ పైన కన్నేయడం జరిగింది. గోల్కొండ రాజ్యాన్ని, కుతుబిషా రాజ్యాన్ని వాళ్ళు ధ్వంసం చేయాలన్న ఆలోచన వాళ్ళకి కలిగింది. ఔరంగజేబు నాయకత్వంలో, ఎవరి నాయకత్వంలో సార్ అంటే ఔరంగజేబు నాయకత్వంలో 1687 సంవత్సరంలో, ఏ సంవత్సరంలో అంటే 1687 సంవత్సరంలో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నారు. ఏ కోటను? గోల్కొండ కోటను ఆక్రమించుకున్నారు. అంటే ఇక్కడ ఈ కోటను ఆక్రమించుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితి ఉండేది అంటే మొఘలాయులు ఎప్పుడైతే గోల్కొండ కోటను ఆక్రమించారో, ఆక్రమణ తర్వాత ఇక్కడ స్థానికులు ఎవరైతే స్థానిక అధికారులను వాళ్ళని తీసేసి, అధికారులను తొలగించేసి ఇతర దేశాల నుంచి ఉన్నటువంటి లేదా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అధికారులను నియమించి అధిక పన్నులు విధించి అధిక పన్నులు వసూలు చేసి ప్రజలను హింసించారు. ప్రజలను హింసించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జనాభా తగ్గి ఇతర ప్రాంతాలకు వలసపోవడం జరిగింది. ఆ విధంగా మొఘలాయులు ఈ రాజ్యాల పైన అనేక ఒత్తిడి అనేది తీసుకురావడం జరిగింది. దీంతో మనకు ఈ యొక్క విజయనగర రాజుల గురించి మరియు కుతుబిషాల గురించి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెసన్ లో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్.